మన ఆర్మీ ఎక్కడుంది? పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం సలార్ సరిగ్గా ఒక్క ప్రమోషన్ ఈవెంట్ లేకుండానే ఇండియాని షేక్ చేసింది. మరి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందు వచ్చిన సలార్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంది, బాక్స్ ఆఫీస్ని ఎంతవరకు షేక్ చేయబోయింది, ప్రభాస్ రేంజ్కి తగ్గ విజయాన్ని అందించిందా లేదా, ఇలాంటి అన్ని విషయాలను ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ముందుగా సలార్ కథ విషయానికి వస్తే, దేవా తన తల్లితో కలిసి అస్సాంలోని ఓ మైన్స్ ఏరియాలో సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. ఇలాంటి సమయంలో విదేశాల్లో ఉండే కృష్ణకాంత్ కుమార్తె ఆద్య ఇండియాకి వస్తుంది. ఆద్య తండ్రిని చంపడానికి 7 ఏళ్లుగా ఎదురు చూస్తున్న గ్యాంగ్స్ ఆద్యాని టార్గెట్ చేస్తాయి. ఇలాంటి సమయంలో ఆద్యాని దేవా కాపాడాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే కాన్సార్ నుంచి వచ్చిన కొన్ని ట్రక్స్ దేవా కారణంగా ఆగిపోతాయి. ఆ సమయంలో దేవాన్ని చూసిన కాన్సార్ గ్యాంగ్ సైతం భయపడి పారిపోతారు. అక్కడ తన ట్రక్స్ ఆపింది దేవాని అన్న విషయం వరదాకి తెలుస్తుంది. ఇంతకీ అసలు దేవాకి కాన్సార్కి ఉన్న లింక్ ఏంటి, వరదా స్నేహం కోసం దేవా ఏమి చేశాడు, దేవా కారణంగా కాన్సార్లో వచ్చిన మార్పులు ఏమిటి, వరదా తండ్రి రాజమున్నార్ దేవా గురించి తెలుసుకునే నిజం ఏమిటన్నదే మిగిలిన కథ. కొన్ని కథలు వింటే భయం వేస్తుంది, కొన్ని కథలు చూస్తే భయం వేస్తుంది, కానీ కొన్ని కథలు డైరెక్ట్ చేయాల్సి వస్తే ఆ దర్శకులకు భయం వేస్తుంది. అచ్చంగా సలార్ ఇలాంటి కథే. 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ఓ దారుణమైన ప్రాంతం, అక్కడి ఇద్దరి మధ్య అద్భుతమైన స్నేహం. ఆ మిత్రుడి కోసం 25 ఏళ్ల తర్వాత అదే ప్రాంతంలోకి హీరో తిరిగి అడుగు పెట్టడం, ఇలాంటి కథలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరో అవడం తలుచుకుంటేనే రోమాలు లిక్కపరుచుకుంటున్నాయి. ప్రశాంత్ నీల్ ఈ ఎమోషన్ ని ప్రభాస్ కటౌట్ నమ్ముకునే ధైర్యంగా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. అవుట్లైన్ లో హీరోయిన్ చుట్టూ కాన్ఫ్లిక్ట్ లోకి హీరో క్యారెక్టర్ ని ఎంటర్ చేయించి ప్రశాంత్ నీల్ అక్కడ నుండి కథకి కావాల్సిన ఎమోషన్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ రావడం మెచ్చుకోదగ్గ విషయం. దీంతో ఇంటర్వెల్ బ్యాంక్ ఓ విస్ఫోటనంలా పేలింది. ముఖ్యంగా ఇక్కడ ప్రశాంత్ నీల్ మార్క్ టేకింగ్, గూస్ బంప్స్ తెప్పించే డైలాగ్స్ కి ప్రభాస్ మాస్ కటౌట్ యాడ్ కావడంతో ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోయింది. కాన్సార్ కథ చెప్పడానికే ప్రశాంత్ నీల్ ఫస్ట్ స్టాప్ ని ఎస్టాబ్లిష్మెంట్ గా వాడుకున్నాడు. అయితే కథ కాన్సార్ లో అడుగు పెట్టగానే నీల్ మూవీని పరుగులు పెట్టించాడు. లెక్కకు మించిన క్యారెక్టర్స్, భారీ కాస్టింగ్, ఇంతకు మించిన భారీ సెట్టింగ్స్, వీటన్నిటినీ మధ్య కథ, ఆ కథలోని ఎమోషన్ ట్రాక్ తప్పకుండా నీల్ మూవీని హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రశాంత్ నీల్కి వజ్రాయుధంగా దొరికింది మాత్రం ప్రభాస్ ఓరమాసన్ లుక్స్ యాక్షన్స్. ప్రభాస్ స్క్రీన్ పై అలా కనిపిస్తే చాలు ఎలాంటి ఎమోషన్ అయినా ఇట్టే పండిద్దని రాజమౌళి ఎందుకన్నారో సలార్ సినిమా చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఇందుకే బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాల్లో సలార్ ఫ్యాన్స్ కి ఫుల్ మిల్స్ లాంటి మూవీ అని చెప్పుకోవచ్చు. కథాపరంగా చూసుకుంటే సలార్ చాలా పెద్దది. ఖచ్చితంగా దీన్ని 2 పార్ట్స్ గా చెప్పాల్సిందే. కాకపోతే ఆ 2 పార్ట్స్ అన్న నిబంధన మూవీలో కాస్త వేగాన్ని తగ్గించింది. అది కూడా జెన్యూన్ ఎమోషన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి తీసుకునే సమయం. రెగ్యులర్ గా రాజమౌళి సినిమాల్లో ఈ కనిపించే ఈ ట్రీట్మెంట్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా ఫాలో అయ్యాడు. కాకపోతే ఈ ఒక్క విషయంలో మాత్రం జక్కనని మ్యాచ్ చేయలేకపోయాడు. కానీ ఏ యాక్షన్ సీక్వెన్స్ కోసం అయితే రెబల్ ఫ్యాన్స్ ఇన్నాళ్లుగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ఆ యాక్షన్ సీక్వెన్స్ లే సలార్ స్థాయిని పెంచాయి. అంటే ఇందులో రెబలోడి ఓచుకోత ఏ రేంజ్ లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ మాస్ క్యాలిక్యులేషన్స్ తెలుసు కాబట్టే ప్రశాంత్ నీల్ సలార్ కథని 2 పార్ట్స్ గా చెప్పడానికి ధైర్యం చేసి సక్సెస్ అయ్యాడు. ఇక కథాపరంగా చూసుకుంటే సలార్ సినిమా మొత్తం మీద గొప్పగా చెప్పుకోవాల్సింది ప్రభాస్ నటన గురించి. పేరుకు దేవా అనేది ఒక క్యారెక్టర్ అయినా ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. కథ అంతా తాను మోస్తూ ఎక్కడికి ఏ మేరకు ఎమోషన్స్ పలికించాలో ప్రభాస్ అలా నటించి మెప్పించాడు. ప్రభాస్ తర్వాత పృథ్వీరాజ్ గురించి చెప్పుకోవాలి. వరదా పాత్ర స్కిల్ స్పేస్ చాలా తక్కువ అయినా పృథ్వీరాజ్ సెటిల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఫస్ట్ స్టాప్ లో శృతి హాసన్ ఎక్కువసేపే కనిపించడంతో ఆమె క్యారెక్టర్ కూడా ఆకట్టుకుంది. ఇక జగపతి బాబు, బ్రహ్మాజీ, శ్రీయారెడ్డి వంటి వారు తమ నటనతో ఆకట్టుకున్నారు. సలార్ మూవీ కథాపరంగా ఎమోషనల్ గా ఎంత స్ట్రాంగ్ గా నిలిచిందో టెక్నికల్ గా కూడా అంతే బలంగా ఉంది. బోనగోడ సినిమాటోగ్రఫీ, రవి బసూర్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచాయి. రవి బసూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మెంటల్ ఎక్కిపోయింది. ఇలాంటి సినిమాలకు నిర్మాతలు ఎంత బలంగా నిలబడాలో హుమ్మేలే బ్యానర్ మరోసారి రుజువు చేసింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ఫ్రాంచైజీతో తనకు దక్కిన సక్సెస్ కి కారణం లక్ కాదు, తన టాలెంటే అని సలార్తో నిరూపించుకున్నాడు.